హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పాస్ క్రియేషన్. నేను ఎవరో మీకు తెలుసు. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నా ఫస్ట్ బ్లాగ్ నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చేశాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అక్క మీ హోమ్ టూర్ చేయండి అని. సో ఆ టైంలో నేను చేయడం కుదరలేదు. కొన్ని వీడియోస్ చేసి మళ్ళీ యూట్యూబ్ ఆపేయాల్సి వచ్చింది. అండ్ ఎనీహౌ మళ్ళీ come back after 1 year. I'm so happy to meet you all. And సో మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఈరోజు మా హోమ్ టూర్ ఎలాగైనా చేయాలి, మా ఇల్లు చూపించాలని నా ఫేవరెట్ ప్లేస్ లో నేను ఇప్పుడు కూర్చొని ఉన్నాను. ఈ ప్లేస్లో నేనే కాదు, అన్న కూడా వీడియోస్ చేస్తూ ఉంటాడు. తనైనా నేనైనా ఇంకా ఈ పర్టికులర్ ప్లేస్ అనేది చాలా ఇష్టం అనమాట. ఇక్కడ కూర్చుంటే వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వెనకాల వాల్ కానీ వాల్ మీద పోస్టర్స్ ఇవన్నీ అన్న క్రియేట్ చేసుకున్నాడు. అండ్ తెలుసు కదా మీకు హంటర్ నరేషన్లా ఇవన్నీ రీసెంట్గానే సెట్ చేశారు. అంతకుముందు కూడా ఇక్కడ వాల్ బాగుండేది చాలా. అండ్ ఆ టైంలో నేను అవుట్డోర్స్లో వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ ఇప్పుడు లోపల చూడడానికి చాలా బాగుందని ఇక్కడ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో మీరు అడిగారు కదా అని. అండ్ ఇది ఫస్ట్ ఫేవరెట్ ప్లేస్ అయితే ఇంకా నా ఫేవరెట్ ప్లేస్ ఇంకొకటి ఉంది. అదేంటంటే విండోలోంచి చూస్తూ నైట్ టైం మీకు చూపిస్తాను. చెప్పడం ఎందుకు, ఐ విల్ షో యూ. ఓకే, ఈ విండో ఎగ్జాక్ట్గా మనం బయట మనం ఎగ్జిట్ అయ్యే వైపు ఈ విండో అనేది ప్లేస్ అయి ఉంటుంది. ఈ డోరేమాన్లో నోబితాకి ఒక విండో ఉంటుంది కదా, విండోలోంచి కూర్చొని బయటికి చూస్తూ ఉంటాడు. ఈరోజు క్లైమేట్ ఎలా ఉంది, స్కై ఎలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే నాకు ఈ విండోలోంచి వ్యూ చూస్తూ నైట్ టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ అండ్ ఇట్ సైడ్ నుంచే ఈ ఫామ్ హౌస్లో తోటలో ఉన్న చెట్ల నుంచి ఆ గాలి అనేది ఉంటుంది కదా, చల్లగా చాలా బ్రీజ్ అనేది ఈ విండోలోంచి వస్తూ ఉంటుంది. సో నేను దాన్ని అలా ఎంజాయ్ చేస్తూ మెస్మరైజ్ అవుతూ ఉంటాను అనమాట. సో చూసేద్దాం ఈ వ్యూ ఎలా ఉంటుందో. సో గైస్ చూసారు కదా విండోలోంచి వ్యూ. మనకి ఎగ్జాక్ట్గా బయటికి వెళ్ళడానికి ఇదే ఎగ్జిట్ అనమాట. అండ్ అక్కడ నాన్న స్కూటీ ప్లేస్ అయి ఉంది, చిన్నగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనకి చెట్ల నుంచి గాలి అనేది రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో అది నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో దాన్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను విండో దగ్గర కూర్చొని. ఆల్మోస్ట్ ఎవ్రీడే అదే చేస్తుంటాను, నేను డెఫినెట్గా మిస్ అవ్వను. సో ఈ వాల్ చూసారు కదా, ఈ క్రియేటివిటీ క్రెడిట్ అంతా గోస్ టు అన్నగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ విండో ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ మేము తీసుకున్నది శ్రీశైలం వెళ్ళినప్పుడు. అప్పట్లో నానో కొన్నప్పుడు ద ఫస్ట్ పిలిగ్రిమేజ్ శ్రీశైలం అనమాట. నేను మీకు చూపించాలనుకునే థర్డ్ థింగ్ వచ్చేసి ఈ మిక్కీ మౌస్. ఇది నేను ఎగ్జాక్ట్గా 2020 డ్యూరింగ్ కరోనా టైమింగ్స్లో ఈ వాల్ పెయింటింగ్ అనేది నేను గూగుల్లో చెక్ చేసి ఇలా పెయింట్ చేశాను. ఇది నా ఫేవరెట్ పెయింటింగ్, చాలా బాగుంటుంది చూడటానికి. నేను విండోలోంచి చూపించిన ప్లెజెంట్ వ్యూ ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది. నేను దీన్ని విండోలోంచి చూపించినప్పుడు అంత క్లియర్గా లేదు. అండ్ సో అందుకని బయటకు వచ్చేసి చూపిస్తాను. సో నైట్ టైం ఈ లైట్ అండ్ ఈ ప్లేస్ ఇంకా స్కై ఇవన్నీ చూస్తూ ఇక్కడ అలా వాక్ చేస్తూ ఉంటే రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్గా. అండ్ అక్కడ మన కార్ ప్లేస్ చేసి ఉంటుంది. పేషెన్స్ ఏమన్నారంటే గ్రీన్ ఈస్ లవ్ అండ్ ఐ విల్ లవ్ విత్ దట్ గ్రీనరీ. మన జిమ్మీ గాడు యోగాసనాస్ నాకన్నా చాలా బాగా చేస్తూ ఉంటాడు. అసలు వాడు చేసినంత ప్రాక్టీస్ నేను కూడా ఇప్పటివరకు చేయలేదు. స్ట్రెచ్చింగ్ చూసారా, అసలు ఆ స్టైల్ ఏమన్నా ఉందా? హలో జిమ్మీ. ఇంకా వాడి ఇష్టం అనమాట. ఈ ఫామ్ హౌస్ నాకెంత ఇష్టమో వాడికి కూడా అంతే ఇష్టం. ఇంకా వాడికి నచ్చినట్టు ఫామ్ హౌస్లో అలా ఎంజాయ్ చేస్తూ నైట్ ఒక స్లీప్ వేస్తూ ఎగ్జాక్ట్గా ఈ మిడిల్లో రోడ్ మధ్యలో నిద్రపోతాడు. లేకపోతే కార్ వచ్చే ప్లేస్లో
మధ్యలో ఉంటాడు. ఇప్పుడు కూడా చూసారు కదా, ఆ మధ్యలోనే ఎంత హార్న్ కొట్టినా లేవడనమాట. వాడికి అదేమి ఇష్టమో నాకు అర్థం కాదు. సో గైస్, యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ నేను మా హోమ్ టూర్ అయితే చేసేసాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ బ్లాగ్ ఇన్ దిస్ ఇయర్. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. గుడ్ నైట్, బై బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.